స్వాతంత్ర సమర యోధుల్లో యోధుడు, మహనీయుల్లో మహాత్ముడు మన జాతిపిత మహాత్మా గాంధీ. వారు వివిధ సభల్లో ప్రసంగించిన మాటలను సమర్పిస్తున్నాము. మీ రాపల్ దత్తాత్రి, నాద క్రియేషన్స్. వందే గాంధేయం, ఎపిసోడ్ 7. ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం. నీ అంతరాత్మే నీకు మంచి స్నేహితుడు. తరచుగా దాని మాట వినవలసిందే. అయితే పంతం, కోపమున్న వ్యక్తి స్నేహానికి హర్రుడు కాడు. గర్వం శత్రువులను పెంచుతుంది, మిత్రులను పారదోలుతుంది. సుఖశాంతులనేవి ఒకరికి నీవు ఇచ్చే వాటిపై ఆధారపడి ఉంటాయి, అంతేకాని వారి నుంచి నీవు పుచ్చుకునే వాటిపై కాదు. మీ ఆలోచనలు గొప్పవైతే తప్పకుండా మీరు గొప్పవారవుతారు. అయితే తనకు తాను తృప్తిపడే మానవుడు ఎన్నటికీ ఎదగలేడు. ఎవరి విజయ రహస్యమైన లక్ష్యాన్ని విడవకపోవడంలో ఉంటుంది. అచంచలమైన ఓర్పు, సాధించగలననే నమ్మకం, విసుగు, విరామము లేని పట్టుదలతోనే విజయం సిద్ధిస్తుంది. సంగమనే శరీరంలో ఏ అవయం చెడినా ప్రమాదమే. అందుకే ముందుగా మార్పు నీ నుంచే కావాలి. తర్వాత నీ చుట్టూ ఉన్న సమాజంలోనూ మార్పును గమనించవచ్చు. బాగా చదువుకున్న విద్యావంతులు, ఎంతో సంపద ఉన్న ధనవంతులు తమంతట తాముగా తమ చుట్టూ ఉన్న పేదరికాన్ని రూపుమాపడానికి ముందుకు రాకుంటే సమాజంలో ఎలాంటి సంస్కరణలు సాధ్యం కావు. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. చెంచాడు ఆచరణ టన్నుల కొద్ది మాటల కన్నా విలువైనది. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది. మతి చెడినా గతి చెడుతుంది, గతి చెడితే గమ్యం చెడును. అందుకే అంతరంగం అందంగా ఉంటే ఆచరణ అర్థవంతంగా ఉంటుంది. సమయాన్ని పూర్తిగా వాడుకునే వారే సౌభాగ్యవంతులు. నిన్నటి తప్పుల గురించి, రేపు రాబోయే కష్టం గురించి దిగులు పడకూడదు. కష్టం లేని సంపాదన, విలువలు లేని రాజకీయాలు, సంతోషం లేని వివేకం, జ్ఞానం లేని వ్యక్తిత్వం, నీతి లేని వ్యాపారం, మానవత్వం లేని వ్యవహారం, త్యాగం లేని ఆరాధన చేస్తే పాపాలను మూటగట్టుకోవడం ఖాయం. అవి మానవుడికి శుభసూచకాలు కావు. మంచి ఆరోగ్యమే మనిషికి నిజమైన సంపద. జీవితంలో ఆరోగ్యానికన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. దీని ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తించాలి, భావితరాలకు తెలియజేయాలి. మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయి. ఆహార అలవాట్లలో స్వయం నియంత్రణ తప్పనిసరి. అదే సమయంలో వ్యక్తిగత క్రమశిక్షణ అవసరం. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. ఎగిరే గాలిపటం విద్యార్థులైతే ఆధారమైన దారం గురువు. అలాంటి గురువు సమాజం, దేశం, ప్రపంచం గర్వించేలా తన విద్యార్థులను తీర్చిదిద్దాలి. అంటే విద్యార్థికి నిజమైన పాఠ్య పుస్తకం ఉపాధ్యాయుడే. అందుకే తనకు తాను మంచి విద్యార్థి కాలేని వాడు ఎన్నటికీ మంచి ఉపాధ్యాయుడు కాలేడు. విద్యను దాచుకోవడం కన్నా అందరికి పంచితేనే మరింత పెరుగుతుంది. ఆ గురువుకు సార్థకత చేకూరుతుంది. ప్రపంచంలో అన్ని భాషలు గొప్పవే, మాతృభాష అన్నిటికన్నా గొప్పది. మాతృభాషలోనే చదువు నేర్పాలి. మంచి ఎప్పుడు నత్త నడకన నడుస్తూ ఉంటుంది, కానీ గమ్యం చేరుకుంటుంది. ఇక చెడు
రెక్కల గుర్రంలా పరుగులు పెడుతుంది, ఎటు తీసుకెళుతుందో తెలియదు. మంచి మనిషి ఆలోచన ఎన్నటికీ వృధా కాదు. అభినందించడం తప్ప అసూయ పడటం ఎరుగని వాడు ఎంతో అదృష్టవంతుడు. మనిషికి మంచి మాట, మంచి ఊహ నిరంతర సుఖాన్నిస్తాయి. మాట్లాడడానికి ముందు శ్రద్ధగా వినాలి, రాయడానికి ముందు బాగా ఆలోచించాలి. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనం దానికి సమాధానం. మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు, ప్రతి మాట ఆచితూచి మాట్లాడుతాడు. మనిషి శరీరమే రథం, దానికి బుద్ధి సారథి. గుర్రాలు ఇంద్రియాలు, గుర్రాలను వశము ఉంచుకున్న సారథిలా ఇంద్రియాలను బుద్ధి వశంలో ఉంచుకోవాలి. ఒక మనిషి ప్రవర్తన, చేతలే అతని మనస్తత్వానికి సూచికలు. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధనం, ధనం వల్ల ధర్మం, ధర్మం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. మొత్తంగా చూస్తే స్వయం కృషితో కీర్తి పొందుతారు, ఉత్తమ శ్రేణికి చెందుతారు. మహాత్మా గాంధీ. ధన్యవాదములు.